వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్, భారీగా పోలీసు భద్రతా ఏర్పాట్లు. కీలక నియోజకవర్గాల్లో టెన్షన్, అందరి దృష్టి ముఖ్య స్థానాల మీదే. అన్ని కేంద్రాల్లో మాక్ పోలింగ్ పూర్తి, ఏజెంట్ల సమక్షంలో ఓటింగ్ మొదలు. నాగార్జునసాగర్ డ్యాం మీద ఉద్రిక్తత, ఆయుధాలతో తన్నుకొన్న ఏపీ తెలంగాణ పోలీసులు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3,26,00,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల క్రతువులోని కీలక ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మందికి ఓటు హక్కు లభించింది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా 2,944 మంది నమోదయ్యారు. పోలింగ్ నిర్వహణకు సుమారు 75,000 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 40,000 మంది, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15,000 మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. తీవ్రవాద ప్రభావితమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాలను 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇలా గుర్తించిన వాటిల్లో సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు గాను 27,051 ఓట్ల ఓటింగ్ ప్రక్రియ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఒకటికి మించి పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు 3,800 మంది సెక్టర్ ఆఫీసర్లను, 22,000 మంది సూక్ష్మ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది.
పోలింగ్ కేంద్రంకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి పవన్ ఖైరతాబాద్ నుంచి అలాగే సవిన్ గజ్వెల్ నుంచి అందుబాటులో ఉన్నారు. పవన్ చెప్పండి, అక్కడ పోలింగ్ ప్రారంభమైందా? కొద్ది నిమిషాల క్రితమే ఇక్కడ పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు కూడా ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకోవడానికి కూడా ఇక్కడ పోలింగ్ కేంద్రానికి కూడా చేరుకుంటున్నారు. ఇక్కడ వారి యొక్క గుర్తింపు కార్డుతో పాటు దీనికి సంబంధించిన ఓటర్ ఐడిని కూడా చూసి లోపలికి పోలీసులు పంపిస్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. మొత్తానికి చూస్తే మాత్రము కొద్ది నిమిషాల క్రితమే ఈ యొక్క ఓటింగ్ సరళి కూడా ప్రారంభమైంది. ఈ యొక్క సాయంత్రం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించి ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రము పోలీసులు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన సిబ్బంది పూర్తిగా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా ఓటింగ్కి వస్తే మాత్రం దానికి సంబంధించి పూర్తిగా వారి యొక్క గుర్తింపు కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, దానికి సంబంధించిన స్లిప్పు వారు పూర్తిగా గమనించి లోపలికి పంపిస్తున్న పరిస్థితి గమనిస్తున్నాము. అంతేకాకుండా ఇక్కడ చూస్తే మాత్రము ఎవరైతే దీనికి సంబంధించి ఓటింగ్ భద్రత ఉందో పూర్తిగా సాయంత్రం వరకు కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా కావాల్సిన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఓటింగ్ సరళి కూడా ప్రారంభమైంది. ఓటింగ్ సరళి ప్రారంభమైన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఇక్కడ యొక్క ఓటు వేసి బయటకు వస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ యొక్క ఓటింగ్ సరళి ప్రక్రియ కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఒక్కొక్కరిగా ఓటర్లు ఇక్కడికి వచ్చి ఓటు హక్కును కూడా వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఓటింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు కూడా చాలా ప్రశాంత వాతావరణంలో కొనసాగే విధంగా కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. వెబ్కాస్టింగ్ ద్వారా దీనికి సంబంధించి ఓటింగ్ సరళి కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా ఇటు హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్ సిపి ఎప్పటికప్పుడు కూడా దీనికి సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి చర్యలు కూడా తీసుకుంటున్నారు. చెప్పండి, ఈ యొక్క ఓటింగ్ సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు? చాలా మంచి చేసినారు సార్. ఇప్పుడు మంచి ఉంది. ఫస్ట్ ఓట్, సెకండ్ ఓట్ వేసేసిన అనేది. అంటే మీకు రాగానే దీనికి సంబంధించి ఎలాంటి ఏం ప్రాబ్లం కాలేదు. మంచి అరేంజ్మెంట్ చేసినారు. మంచి సెక్యూరిటీ పర్పస్, సెక్యూరిటీ కూడా మంచి ఉంది. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. ఇంకా ఏం మనం చెప్పలేము తర్వాత ఎట్లా అవుతుంది కానీ ప్రెసెంట్ రైట్ నౌతో సెక్యూరిటీ మంచి ఉంది. ఓట్ వేసిన ఫస్ట్ ఓట్ వేసేసి చెప్పండి. అంటే ఓటర్స్ కూడా చెప్తున్నారు ఇక్కడ అంతా ప్రక్రియ ఓటింగ్ సంబంధించి ఒక ఏర్పాట్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ దీనికి సంబంధించి ఓటు వేయడానికి వచ్చినప్పుడు కావాల్సిన ఏర్పాట్లు కూడా చేశారని చెప్పి కూడా ఇటు ఓటర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు ఖైరతాబాదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా దీనికి సంబంధించి ఇదే తరహాలో కూడా ఓటింగ్ సంబంధించిన ఒక ప్రక్రియ కొనసాగుతున్న పరిస్థితి మనం గమనిస్తున్నాము. చాలా ప్రశాంత వాతావరణం. అంటే పోలింగ్ బూత్ల వద్ద కేవలం ఓటర్స్ మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. అంతేకాకుండా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా లోపలికి రావద్దనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఒక్కొక్కరిగా ఓటుకు సంబంధించిన వారు కూడా ఇప్పటికే మనం చేరుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. వారికి సంబంధించిన ఓటర్ గుర్తింపు కార్డుతో పాటు వారి స్లిప్పును కూడా తీసుకువచ్చి నేరుగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా చేరుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మధ్యాహ్నం వరకు కూడా దీనికి సంబంధించి ఒక ఓటింగ్ శాతం మాత్రం పెరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే కదా ఈ యొక్క 7 గంటలకు యొక్క ఓటింగ్ సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మధ్యాహ్నము అంటే 10 గంటల తర్వాత కూడా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు ఓటింగ్ ప్రక్రియ కూడా దీనికి సంబంధించి ఎక్కువ అయ్యే నేపథ్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు హైదరాబాద్లో కొన్ని సమస్యాత్మకమైన ప్రాంతాలు, అంటే ఓల్డ్ సిటీలో ముఖ్యంగా చూస్తే మాత్రము అక్కడ చాలా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ మాత్రం ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి హైదరాబాద్ సిపి కావచ్చు, సౌత్ జోన్ సంబంధించిన డీసీపీ కావచ్చు, వీరంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా అక్కడ అభ్యర్థులు కూడా వచ్చి ఇటు ఓటింగ్లో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి కావాల్సిన భద్రత ఏర్పాటు కూడా చేస్తున్నారు. మొత్తానికి చూస్తే చాలా ప్రశాంత వాతావరణంలో ప్రజెంట్ మాత్రం ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క ఓటింగ్ సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చాలా కట్టుదిట్టమైన భద్రత నేపథ్యంలో కూడా కొనసాగుతున్నాయి. పవన్, ఖైరతాబాద్ పోలింగ్ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అయితే మనం ప్రజెంట్ మాత్రం ఖైరతాబాద్ పోలింగ్ కేంద్రం వద్ద ఉంటే మాత్రం లోపలికి అంటే గేట్ వద్దనే ఒక పోలీసులు బయట ఉన్నారు. ఎక్కడ కూడా మనుషులు గుమికూడకుండా దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి చూస్తున్నాం.
ఎవరైనా ఓటింగ్కి వేయాలంటేనే కేవలం వారిని మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఎందుకంటే 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరు కూడా లోపలికి రావద్దు అనేది మాత్రం చాలా క్లియర్గా ఇప్పటికే పోలీసులు కూడా గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. కేవలం ఓటర్స్ మాత్రమే లోపలికి అలౌ రావాలి, అంతేకాకుండా ఇతర వ్యక్తులు ఎవరు కూడా లోపలికి రాకూడదు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో దీనికి సంబంధించి చాలా క్లియర్గా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రము దీనికి సంబంధించి కేంద్ర బలగాలతో ఇక్కడ దీనికి సంబంధించి భద్రతా ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఎవరైనా దీనికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రము వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుని దానికి సంబంధించి వారిపైన దీనికి సంబంధించి కేసులు నమోదు చేస్తామనేది మాత్రం ప్రధానంగా పోలీసులు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి చూస్తే ఈ యొక్క తరహాలో చూస్తే మాత్రము చాలా ప్రశాంత వాతావరణంలో యొక్క ఓటింగ్ ప్రక్రియ కూడా కొనసాగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఓటింగ్ సరళి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ప్రారంభమైన నేపథ్యంలో అసలు ఎలాంటి ఏర్పాటు చేశారో దీనికి సంబంధించి ఓటర్స్ సంబంధించి ఓటర్స్ సంబంధించి అందరూ అంతా కామన్గా నడుస్తుంది సార్. మొత్తం ఈ పోలీస్ వాళ్ళంతా 144 సెక్షన్ ప్రకారం నడుస్తుంది. ఇక్కడ ఏమంతా ప్రశాంతంగా ఉంది సార్. అంటే ఎవరైనా ఓటింగ్కి వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించి స్లిప్ కావచ్చు, వాటికి సంబంధించిన ఓటర్ ఐడి కావచ్చు, వాటికి ఎలాంటి ఏర్పాటు చేస్తారు? రాగానే అన్నీ ఏర్పాటు చేస్తాం మేము. మా స్లిప్స్ కానీ వాళ్ళ ఓటర్ స్లిప్లు కానీ వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం కానీ వాళ్ళు చేసేస్తున్నాం. మొత్తానికి కంపల్సరీ సండే అనక డోర్ టు డే ఒక 15 డేస్లో మాకు టైం ఇస్తే మేము 10 డేస్లోనే ఖతం చేసేసినాం. ఎందుకంటే మనకు రావాలి, వేయాలి, మాకు ఇచ్చిన వర్క్ గిట్ట మేము కంప్లీట్ చేసి వాళ్ళకి రిపోర్ట్స్ ఇవ్వాలి హెడ్ ఆఫీస్కి. అలా చేస్తేనే మా డ్యూటీలు, లేదంటే ఇద్దరు ఇట్లా సస్పెండ్ చేసేసి మాకు అదే భయంతో మార్నింగ్ 5:30 వరకు ఇక్కడ ఉన్నాం. 6కు స్టార్ట్ అని మనం రావాలంటే మేము 5:30కే వచ్చినాం. అంటే ఈసారి ఓటింగ్ ప్రక్రియ సరళి పెరిగే అవకాశం కనిపిస్తుందా? ఇలాంటి ఓటర్ స్పందన ఎలా ఉందంటే మేము ఓటు వేయడానికి వస్తామంటారా, ఏమంటారు? వస్తామంటారు కంపల్సరీ. ఎందుకు యూజ్ చేసుకోవద్దు? ఓల్డ్ ఏజ్ వాళ్ళు గిట్ట 17 ఇయర్స్ వాళ్ళు గిట్ట మాకు చేత కాకున్నమ్మా ఏమైనా ఉంటే పంపించండి, మేము వచ్చి ఓటు వేసి వెళ్తాం అని అంటారు ఏరియా వాళ్ళైతే. కొంచెం చేతగానలో బెడ్ మీద ఉన్న వాళ్ళ అమ్మ మాకు ఏమైనా వెహికల్స్ ఉంటే పంపించండి, మేము కంపల్సరీ ఓటు వదులుకోమమ్మా, మళ్ళీ నెక్స్ట్ వచ్చే వరకు మేము ఉంటామో ఉండమో, అలాంటి టైం గిట్ట వస్తుంది కదా అని అంటారు. వాళ్ళకి అరేంజ్ చేసినాము వీల్ చైర్స్ అలాంటివి, ఒక ఆటో, ఎవరైనా వాలంటీర్స్ తీసుకుపోయి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి మేమే తీసుకొచ్చి ఓటు వేయించాలి. అంటే మీరు అవగాహన కల్పించారా ఓటు వేయాలి వాలంటీర్ వేస్ట్ చేయొద్దమ్మా, మీకు ఏమైనా ఛాన్స్ ఇస్తే మేము వచ్చి ఓటు వేసి పోతాము అని అంటే సరే మేము మీకు ఏమైనా అరేంజ్ చేస్తాము, అరేంజ్ చేసి మేము ఎట్లా నీతో ఓటు వేయించుకుంటాం, వాళ్ళకి హ్యాపీ ఓటు వేసినామని మనకు పెరుగుతుంది అదొకటి. వాళ్ళు ఏంటంటే మేము నెక్స్ట్ వరకు ఉంటామో ఉండమో, మళ్ళీ ఓటు 5 ఇయర్స్ వరకు ఎవరు ఉంటారో తెలుస్తలేదమ్మా. 3 months వాళ్ళైతే కంపల్సరీ ఏరియాకి వెళ్తేనైతే అందరూ ముందుకు రాగలుగుతారు, కానీ వెనకకైతే ఎవరు వెళ్తలేరు. అంటే ఓటు మీద చాలా అవగాహన కూడా వచ్చింది. ఇప్పుడు కొత్త ఓటర్స్ కూడా చాలా మంది కూడా 10 లక్షల మంది జాయిన్ అయ్యారు. వారికి సంబంధించి స్పందన ఎలా ఉంది? వాళ్ళదైతే పిల్లలు సంతోషపడుతున్నారు మాకు ఓటు హక్కు వచ్చిందని. అమ్మ మేము ఈసారి ఓటు వేస్తున్నాం, మాకు ఎంత గ్రేట్, మాకు మేడం మీరు ఎన్నుకురు మమ్మల్ని, మాకు అసలు రాదనుకున్నాం, కానీ లాస్ట్ మూమెంట్లో మాకు సెకండ్ లిస్ట్ ఇచ్చారు వాళ్ళది అడిషనల్గా. ఇప్పుడు ఎవరైతే న్యూ అప్లై వాళ్ళు ఉన్నారో అవి అందరు కంపల్సరీ ఓటు వేసే వాళ్ళే ఉన్నారు వాళ్ళు. మొత్తానికి చూస్తే మాత్రం ఈసారి ఓటర్కి సంబంధించిన అవగాహన ఎక్కువగా కల్పించాము. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు. అంతేకాకుండా వృద్ధులు కూడా తమకు ఆటో కానీ దీనికి సంబంధించి ఆటో రిక్షా ఏదైనా అరేంజ్ చేసి తాము కూడా ఈసారి ఓటు వినియోగించుకుంటామని చెప్పి కూడా తమకు ఇంటింటికి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి వారు చెప్తున్న పరిస్థితి కూడా గమనిస్తున్నాము. రైట్, థ్యాంక్ యూ పవన్. గజ్వేల్ నుండి పోలింగ్ కేంద్రం వద్ద నుండి పూర్తి సమాచారాన్ని మనకు అందించడానికి 7 రెడీగా ఉన్నారు. చెప్పండి 7, పోలింగ్ కేంద్రానికి ఓటర్లు వస్తున్నారా? సరిగ్గా 7 గంటలకు గజ్వేల్ నియోజకవర్గంలో పోలింగ్ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గ కేంద్రం గజ్వేల్ పట్టణంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ మొత్తం 946 ఓట్లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు వస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. 5:30 గంటలకు మాక్ పోలింగ్, ప్రధాన పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ ప్రారంభమైంది. ఆ తర్వాత మాక్ పోలింగ్ పూర్తయిన తర్వాత 7 గంటలకు సాధారణ పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గజ్వేల్ నియోజకవర్గంపై రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. గత 2 పర్యాయాలుగా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. ఈసారి 3వసారి గజ్వేల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం నుంచే కాక కామారెడ్డి నియోజకవర్గం నుంచి కూడా కేసీఆర్ పోటీ చేస్తుండటంతో గజ్వేల్ నియోజకవర్గంపై
అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2 సార్లు సునాయాసంగా విజయం సాధించిన కేసీఆర్ ఈసారి 3వసారి బరిలో ఉన్నారు. ఇక్కడ నుంచి బీజేపీ తరపున బీజేపీ కీలక నేత, గతంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా ఉండి రాష్ట్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఈసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి బరిలో ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా గజ్వేల్ నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలు ప్రజలంతా దృష్టి కేంద్రీకరించిన నియోజకవర్గం కావడంతో గజ్వేల్లో ఈసారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే గజ్వేల్ నియోజకవర్గంలో మొత్తం ఒకసారి మనం గజ్వేల్ నియోజకవర్గం ఓటర్ల పరంగా చూసుకుంటే 2,74,654 ఓట్లు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నాయి. మహిళలు 1,38,353 మంది ఉన్నారు. పురుషులు 1,36,294 మంది ఉన్నారు. మొత్తం 321 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 44 మంది అభ్యర్థులు గజ్వేల్లో పోటీలో ఉన్నారు. నోటాతో కలిపితే 45, మొత్తం 3 ఈవీఎంలు ఏర్పాటు చేశారు. 3 ఈవీఎం బాక్సులు ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రానికి ప్రజలు చేరుకుంటున్న పరిస్థితి మనకు కనబడుతుంది. మీరు ఓటు వేయడానికి వచ్చారా? చెప్పండి. ప్రిసైడింగ్ ఆఫీస్ ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? ఎట్లాంటి గజ్వేల్ నియోజకవర్గంలో పోలింగ్? పర్వాలేదు సార్, బాగానే చేసింది. ఎన్ని ఓట్లు ఉన్నాయి మీరున్న పోలింగ్ బూత్లు? మా దాంట్లో 946 ఉన్నాయి సార్. మేలు 458, ఫీమేల్ 488. ఇప్పటివరకు ఎన్ని ఓట్లు పోలేదు? ఇప్పటి వరకు 20 ఓట్స్ పోలేదు. 20 ఓట్లు పోలేదు. ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు పోలింగ్ కేంద్రం? అంటే బాగానే చేశారు. వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, ఇంకా వాళ్ళు వస్తలేరు కాబట్టి కొంచెం తర్వాత తెలుసు. ఏజెంట్స్కి ఎట్లాంటి గైడెన్స్ ఇచ్చారు? ఏజెంట్స్కి నిన్న వచ్చారు, వాళ్ళకు మీటింగ్ పెట్టి గైడెన్స్ ఇచ్చాం. ఒక్కరే ఏజెంట్ ఉండాలని చెప్పినాం. 3 ఉండ్రు. రిలీవర్ను వాళ్ళు లంచ్ టైంలో రిలీవర్ను అలో చేస్తామని చెప్పినాం. వాళ్ళు కూడా కోఆపరేషన్గానే ఉంటారు. ఓటేశారమ్మా మీరు? ఓటేసి చూపండి. ఎన్నోసారి ఓటేయడం? మీరు ఎన్నోసారి ఇది ఓటేయడం? వేసినప్పుడల్లా వేస్తూనే ఉన్నాం. ఎట్లా ఉంది గజ్వేల్ నియోజకవర్గం? రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి ఇక్కడే ఉంది. ఏమనుకుంటున్నారు మీరు? మీ దగ్గర అభివృద్ధి ఏ విధంగా జరిగింది? ఏమనుకుంటున్నారు? అంతా మేము అనుకున్న తిరిగి అనుకుంటూనే ఉంటాం. మాకు ఎట్లా మంచిగా అనిపించింది అట్లనే మేము చూస్తుంటాం. ఇది ప్రధానంగా ఒక్కొక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కూడా గజ్వేల్ నియోజకవర్గంలో మనకు కనబడుతుంది. ప్రధానంగా ప్రస్తుతం గజ్వేల్ పట్టణ కేంద్రంలో మనం ఉన్నాం. ఇక్కడ ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ఒకవైపు బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గత 10 ఏళ్ల అభివృద్ధి నినాదంతో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడి నుంచి 3వసారి పోటీ చేస్తుండగా అభివృద్ధి విధ్వంసం జరిగిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ ముంపు బాధితులు, ముఖ్యంగా మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ ముంపు నిర్వాసితులు, ప్రజలు, అక్కడ గ్రామాల ప్రజలు ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ప్రధాన దృష్టి కేంద్రీకృతమై ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూనే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తుండడంతో గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ వచ్చే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే గజ్వేల్ నియోజకవర్గంలో ఓటర్లు తమ పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనపడుతోంది. పట్టణ కేంద్రం కావడంతో మందకోడిగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 9 గంటల తర్వాత పూర్తి స్థాయిలో ఓటింగ్ ఊపందుకునే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనపడుతోంది. రైట్, థ్యాంక్ యూ సవిన్. అలాగే ఇప్పుడు మనకు అప్డేట్స్ అందించడానికి ఖైరతాబాద్ నుంచి విశాల్ రెడీగా ఉన్నారు. చెప్పండి విశాల్. రైట్ అబిత, ఖైరతాబాద్ నియోజకవర్గంలోని నందీనగర్ పోలింగ్ బూత్లో ప్రశాంతంగా పోలింగ్ అనేది ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైన ఈ పోలింగ్ సంబంధించి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం 2 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ జిహెచ్ఎంసీ కమ్యూనిటీలో. ఒకటి 124, ఒకటి 125. అదేవిధంగా 124లో 730 ఓట్లు ఉంటే, అదేవిధంగా 125 పోలింగ్ స్టేషన్లో 1000 పైగా ఓట్లున్నాయని కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా మరి కాసేపట్లోనే మంత్రి కేటీఆర్ కూడా ఇక్కడికి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకుంటాడు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,20,00,000 మంది పైగా ఓటర్లు ఈరోజు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక ఈసారి ప్రత్యేకంగా పురుషుల కంటే మహిళలే ఈసారి ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 3,000 మంది పైగా ఓటర్లు మహిళల కంటే మహిళలే ఎక్కువ ఉన్నారని కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలలో ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.
ముఖ్యంగా ఇప్పటికే 4 రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తి చేసుకున్న ఎలక్షన్ కమిషన్ ఇక ఈరోజు 5వ రాష్ట్రంగా తెలంగాణలో ఎన్నికలు మొత్తం కూడా ప్రశాంతంగా జరిపేందుకు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2,89,000 మంది పైగా ఓటర్లు ఉన్నారు. దాదాపు ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంతా కూడా 1,50,000 మంది పైగా పురుష ఓటర్లు ఉంటే ఇక మిగిలిన ఓటర్లు అందరూ కూడా మహిళా ఓటర్లు అదేవిధంగా ట్రాన్స్జెండర్ ఓటర్లు ఇక్కడ ఉన్నారు. ఇక 7 గంటలకి ప్రారంభమైన ఈ పోలింగ్ ఉదయమే ఇక్కడికి వచ్చేసి తమ ఓటు హక్కును వినియోగించుకుందామని కూడా ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకంటే తర్వాత 9 ఆ 10 గంటల తర్వాత ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్ బూత్ల వైపు వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతి పోలింగ్ బూత్ దగ్గర కూడా 4 ప్రధాన అధికారులు కూడా ఉంటారు. ఒకటి ప్రిసైడింగ్ ఆఫీసరు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్, అదర్ పిఓస్. దీంతోపాటు పోలీసులు కూడా భద్రత కల్పిస్తుంటారు. అదేవిధంగా 144 సెక్షన్ అనేది ప్రతి పోలింగ్ బూత్ దగ్గర అమల్లో ఉంటుంది. చుట్టుపక్కల ఎక్కడ కూడా ఏ పార్టీకి సంబంధించిన ప్రచారాలు ఇలాంటివి ఏవీ లేకుండా కూడా అన్ని కట్టుదిట్టమైన చర్యలు కూడా పోలీసులు తీసుకున్నారు. ఇక ముఖ్యంగా ఓటరు ఎవరైతే ఓటు వేయడానికి వస్తారో ఓటర్లందరూ కూడా ఏదైనా గుర్తింపు కార్డు ఎలక్షన్ కమిషన్ 12 గుర్తింపు కార్డులని ఓటర్లు వినియోగించుకోవచ్చని ఈ 12 ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, అదే బ్యాంక్ అదేవిధంగా పాస్బుక్ ఇలాంటివన్నీ కూడా ఓటర్లు గుర్తింపు కార్డు తీసుకొని ఆ స్లిప్ అనేది పోలింగ్ బూత్కి సమీపంలో కొన్ని సెంటర్లు ఏర్పాటు చేసినాయి. అక్కడ స్లిప్ తీసుకొని వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటు వేయచ్చు అని కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇక ఈసారి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా కూడా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ తెలుసుకునే విధంగా కూడా ఆన్లైన్ ఒక టెక్నాలజీ పరంగా కూడా కొత్త విధానాన్ని కూడా తీసుకొచ్చింది. అంటే ఓటరు తన ఓటర్ ఐడి నెంబర్ని ఆ ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో కనుక ఎంటర్ చేస్తే పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది, అదేవిధంగా సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, పోలీస్ స్టేషన్ నెంబరు ఇవన్నీ కూడా ఆ యాప్లో కూడా కనిపిస్తాయి. అదేవిధంగా సివిజిల్ యాప్ ద్వారా కూడా ఈసారి ఎలాంటి కంప్లైంట్ ఉన్నా కూడా తెలుసుకునే విధంగా కూడా ఏర్పాటు చేసింది. ఇక మొట్టమొదటిసారి ఈసారి హోమ్ ఓటింగ్ కూడా తీసుకొచ్చింది, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇక దివ్యాంగుల కోసం ప్రతి పోలింగ్ బూత్ దగ్గర వీల్ చైర్లు ఏర్పాటు చేయడంతో పాటు ఇక్కడ పోలింగ్ బూత్లో ఎవరైతే పోలీసులు కానీ ఇతర ఎన్నికల సిబ్బంది కూడా దివ్యాంగులకి అదేవిధంగా వృద్ధులకు కూడా వాళ్ళు సహాయపడుతూ ఓటింగ్ని సజావుగా జరిగేందుకు వాళ్ళకి సహాయపడుతున్నారు. ఇక 7 గంటలకి ప్రారంభమైన పోలింగ్ 9-10 గంటల తర్వాత కొంత ఊపందుకునే అవకాశం ఉంది. ఎక్కువ ఓటర్లందరూ కూడా అప్పుడే ఎక్కువ మంది ఆ సమయంలోనే పోలింగ్ బూత్ల వైపు పరుగులు పెడతారు. ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూసుకోవచ్చు. నందినగర్ పోలింగ్ బూత్ దగ్గర 124 పోలింగ్ బూత్ దగ్గర వీల్ చైర్ ద్వారా ఆమెకు సాయం చేస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఎవరైతే హ్యాండిక్యాప్ వీళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, ఓటు వేసేందుకు కూడా సహాయపడుతున్నారు. ఇలాగే ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా వీల్ చైర్ ఏర్పాటు చేయడంతో పాటు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సహాయపడేందుకు ఎన్నికల సిబ్బంది అదేవిధంగా పోలీసులు కూడా వాళ్ళకి సహాయపడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు ఓటు హక్కుని అందరూ వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో, ఇదే అత్యంత ప్రాధాన్యతమైనదని కూడా కొంతమంది ఓటర్లు ఒక సూచన చేస్తున్నారు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే ఈ ఓట్ల పండుగలో ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కూడా ఓటేసిన వాళ్ళు బయటకు వచ్చి సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు అన్ని దాదాపు 64,000 మంది రాష్ట్ర బలగాలు అయితే 375 కేంద్ర బలగాల సహాయంతో ఈరోజు ఈ పోలింగ్ని సజావుగా జరిపేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరుగుతుంది. ఒకవేళ 5 గంటల వరకు క్యూలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇక ఎప్పటికప్పుడు ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గరికి ఒక అబ్జర్వర్ ఉంటారు. ఈ అబ్జర్వర్తో పాటు కొన్ని పోలింగ్ కేంద్రాలలో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 పైగా పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ని కూడా ఏర్పాటు చేసింది. అంటే సీసీ కెమెరాల పర్యవేక్షణ ద్వారా ఈ ఓటింగ్ సరళిని లోపల అదేవిధంగా బయట ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి, పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది, ఈ అన్ని విషయాలను కూడా వెబ్కాస్టింగ్ ద్వారా బీఆర్కేఆర్ భవన్లో ఉన్న ఒక కంట్రోల్ రూమ్ ద్వారా కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మానిటరింగ్ చేస్తూ ఉంది. ఒకవేళ ఎక్కడైనా టెక్నికల్గా ఈవీఎంలో ఎలాంటి
ఈవీఎంలో ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏర్పడితే అక్కడికి ఆల్టర్నేట్గా మరొక ఈవీఎంలను తరలించే అన్ని ఏర్పాట్లను కూడా తాము చేశామని. ఎందుకంటే గతంలో 2018లో కానీ మునుగోడులో కానీ కొన్ని చోట్ల ఈవీఎంలు టెక్నికల్ సమస్య వచ్చింది, ఆ తర్వాత పోలింగ్ అనేది కొంత అయిపోవడం అలాంటి ఘటనలు జరిగాయి. కాబట్టి ఈసారి ఈ ఈవీఎంలో టెక్నికల్ అలాంటి ఏమి ఇష్యూలు వచ్చినా వెంటనే ఆల్టర్నేట్గా మరొక ఈవీఎంలను ఆ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా తాము పూర్తి చేశామని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. ఇక ప్రతి పోలింగ్ బూత్కి యావరేజ్గా ఒక 1000 వరకు అయితే ఓట్లు ఉంటాయి. ఒక్కొక్క కమ్యూనిటీ హాల్లో ఒక్కొక్క బూత్లలో 2 పోలింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఓటర్ల దృష్ట్యా కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రాలను ఈసారి ఎక్కువ కూడా పెట్టారు. గతంతో 2018తో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ కేంద్రాలను కొన్ని ఎక్కువ కూడా ఈసారి పెట్టడం జరిగింది. ఎక్కడ కూడా అంటే నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా ఒక్కొక్క కమ్యూనిటీ హాల్లో 2 పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన నందినగర్ పోలింగ్ బూత్లో కూడా 124, 125 ఈ 2 పోలింగ్ స్టేషన్లు కూడా ఇక్కడ ఉన్నాయి. 124 పోలింగ్ స్టేషన్లోనే మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇంకా ఖైరతాబాద్లో ఆ నియోజకవర్గంలో దాదాపు 2,89,000 మందిగా పైగా ఓటర్లు ఉన్నారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఆ క్యూ లైన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా 5 గంటలు దాటిన తర్వాత కూడా ఓటు వేసుకునే హక్కుని వినియోగించుకునే హక్కుని కూడా ఎలక్షన్ కమిషన్ కల్పిస్తుంది. అబితా, విశాల్, ఈవీఎంలు మోరాయించడం లాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? రైట్ ఇప్పటివరకు అయితే ఈవీఎం ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ అయితే ఎక్కడ కూడా మనకి రాలేదు. గతంలో 2018లో చూసుకుంటే కొన్ని చోట్ల అక్కడక్కడ జరిగాయి. ఒకవేళ ఈవీఎంలో ఎక్కడైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ ఎక్కడైనా ఈవీఎంలో టెక్నికల్ ఇష్యూస్ వస్తే కనుక ఆల్టర్నేట్గా ఇమీడియట్లీ దాన్ని ఫైండ్ అవుట్ చేసేసి ఇతర అంటే కొన్ని రిజర్వ్లో కొన్ని ఈవీఎంలను మిషన్ పెట్టుకుంటారు. కాబట్టి ఆ రిజర్వ్లో ఉన్న ఈవీఎం మిషన్లని ఎక్కడైతే టెక్నికల్ సమస్య వచ్చిందో అక్కడికి పంపించేస్తారు. ఇక ప్రతి పోలింగ్ బూత్ దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ఇక ఎవరు కూడా ఏ పార్టీకి సంబంధించిన నేతలు కూడా నాయకులు కానీ ప్రచారం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్ని చోట్ల పోలింగ్ కేంద్రం నుంచి కొద్ది దూరంలో ప్రచారాలు అంటే తమ గుర్తుకే ఓటు వేయమని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. సో అలా ఎవరైనా చెప్తున్నారని కూడా ఒక ప్రత్యేక టీంలు కూడా మానిటరింగ్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే 28 తారీఖు సాయంత్రం 5 గంటల వరకే రాజకీయ నాయకులకు కానీ పార్టీలకి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రచారం చేయొద్దు, ఎక్కడ కూడా ప్రచారం చేయొద్దని కూడా ఎలక్షన్ కమిషన్ సూచించింది. అన్నీ కూడా బంద్ చేయాలని చెప్పింది. సో పోలింగ్ బూత్ల దగ్గర కూడా ఎక్కడ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలు చేయడానికి కానీ ఎక్కడ కూడా వీల్లేదు. ఎందుకంటే కొంతమంది ఓటర్లను ప్రభావితం చేసేందుకు తమ గుర్తుకే ఓటేయాలని కూడా సూచిస్తూ ఉంటారు. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడంతో పాటు పోలీసులు కూడా అలా ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేస్తున్నారా వారిని కూడా చూస్తూ ఎప్పటికప్పుడు ఒకవేళ అలా ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేస్తే వారిని అక్కడికే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, స్టేషన్కి తరలించడం, వారి మీద కేసులు కూడా పెట్టడం లాంటివి కూడా చేస్తుంటారు. గతంలో కూడా మనకి ఎన్నో జరిగాయి. పోలింగ్ బూత్ల దగ్గర ముఖ్యంగా కొంతమంది పార్టీకి సంబంధించిన వ్యక్తులతోటి ప్రచారం చేస్తూ ఉంటారు. అలాంటి ప్రచారాలు అన్నిటికీ కూడా అడ్డుకట్ట వేస్తున్నామని ఈసారి అంటే 2018లో 73% మన తెలంగాణలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైతే ఈసారి ఆ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని కూడా ఎలక్షన్ కమిషన్ తెలిపింది. ముఖ్యంగా ఈసారి 10 లక్షల మంది ఓటర్లు కొత్తగా ఈసారి తమ ఓటు హక్కు కోసం అప్లై చేసుకున్నారు. కాబట్టి ఈసారి 80% వరకు కూడా పోలింగ్ పర్సంటేజ్ అనేది చేరుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ముఖ్యంగా ఈ నెల 23న చివరిగా రాజస్థాన్లో ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా 75% పోలింగ్ అనేది నమోదైంది. ఈసారి తెలంగాణలో కూడా ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 80% పోలింగ్ పర్సంటేజ్ అనేది ఈసారి నమోదయ్యే అవకాశం ఉందని కూడా ఎలక్షన్ కమిషన్ కూడా భావిస్తుంది. ముఖ్యంగా ఈసారి 10 లక్షల మంది కొత్త ఓటర్లు ఈరోజు ఓటు వేసేందుకు కూడా అప్లై చేసుకున్నారు. దీంతో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని కూడా ఎలక్షన్ కమిషన్ భావిస్తుంది. ఇక ఎప్పటిలాగే ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి కూడా ఓటర్లలో చైతన్యం రావడంతో పాటు తమ సొంత ఊర్లో కూడా వెళ్ళి ఓటేసేందుకు కూడా సిద్ధమయ్యారు. ముఖ్యంగా ఈరోజు పబ్లిక్ హాలిడేని కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఇక నిన్ననే హైదరాబాద్ పరిధిలోని స్కూల్ అన్నిటి కూడా హాలిడేని హైదరాబాద్ కలెక్టర్ ప్రకటించడం కూడా జరిగింది. సో పబ్లిక్ హాలిడే ఉంది. అదేవిధంగా ఐటీ కంపెనీలకు కూడా తమ ఉద్యోగులకి హాలిడే ఇవ్వాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఎవరైతే అలా ఐటీ కంపెనీలకు కానీ ఇతర కంపెనీలకు కానీ హాలిడే ఇయ్యారో వారి మీద యాక్షన్ కూడా తీసుకుంటామని కూడా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ వికాస్ రాజు తెలపడం జరిగింది. సో
ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు ఎలక్షన్ కమిషన్ అన్ని రకాలమైన చర్యలు తీసుకుంది. అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు కూడా కల్పిస్తూ వచ్చింది. ఇక ఈసారి సినీ యాక్టర్స్ కూడా ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం ఆనుకొని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉంటుంది. ఎక్కువగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ ఫిలిం యాక్టర్స్ ఎక్కువగా ఉంటారు. వాళ్ళు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోబోతారు. అదేవిధంగా జూబ్లీ క్లబ్లో హీరో మెగాస్టార్ చిరంజీవి, అదేవిధంగా రామ్ చరణ్ తమ ఓటు హక్కును మణికాసపట్లోనే వినియోగించుకోబోతున్నారు. ఇక ప్రస్తుతం అయితే ఖైరతాబాద్ నియోజకవర్గంలో నందినగర్ పోలింగ్ బూత్ దగ్గర మాత్రం పోలింగ్ అనేది ప్రశాంతంగా సాగుతుంది. అబిత. రైట్, థ్యాంక్ యూ విశాల్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని BNNL పోలింగ్ బూత్కు చేరుకున్న ఆయన సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు జూబ్లీహిల్స్లో జూనియర్ NTR ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. నిర్మల్ నియోజకవర్గంలోని తన స్వగ్రామమైన ఎల్లపెల్లిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్లోని BSNL పోలింగ్ బూత్కు చేరుకున్న ఆయన సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు జూబ్లీహిల్స్లో జూనియర్ NTR ఓటు హక్కు వినియోగించుకున్నారు. బరిలో నిలిచిన 2290 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 3,26,00,000 మంది ఓటర్లు తేల్చనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్ల కన్నా మహిళలు ఎక్కువగా ఉన్నారు. సుమారు 68 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించనున్నారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఎన్నికల క్రతువులోని కీలక ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు పూర్తవుతుంది. ఇప్పటికే పోలింగ్ పూర్తయిన 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న చేపట్టనున్నారు. అదే రోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఫలితాలు వస్తాయి. ప్రస్తుత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నవతరం ఓటు హక్కు వినియోగించుకోనుంది. 18 నుంచి 19 సంవత్సరాల మధ్య ఓటర్లు ఇంత పెద్ద సంఖ్యలో మునుపెన్నడూ లేరు. ఈ వయసులో ఉన్న 9,99,667 మందికి ఓటు హక్కు లభించింది. ప్రవాస ఓటర్లు అత్యధికంగా
2944 మంది నమోదయ్యారు. Men and women, I sincerely appeal to you to please come out and vote. Today is not a holiday. Today is not a holiday. Today is a day to participate and strengthen the democracy. Youngsters, please come out. Officials, please come out. Everybody, please come out and vote. Thank you. Young men and women, I sincerely appeal to you to please come out and vote. Today is not a holiday. Today is not a holiday. Today is a day to participate and strengthen the democracy. Youngsters, please come out. Officials, please come out. Everybody, please come out and vote. Thank you. Young men and women, I sincerely appeal to you to please come out and vote. Today is not a holiday. Today is not a holiday. Today is a day to participate. పోలింగ్ నిర్వహణకు సుమారు 75,000 మంది పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని 40,000 మంది, సరిహద్దు రాష్ట్రాల నుంచి 15,000 మంది, 375 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. తీవ్రవాద ప్రభావితమైన 13 అసెంబ్లీ నియోజకవర్గాలను, 12,311 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇలా గుర్తించిన వాటిల్లో సిర్పూరు, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు గాను 27,051 చోట్ల ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఒకటికి మించి పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బంది వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు 3,800 మంది సెక్టర్ ఆఫీసర్లను, 22,000 మంది సూక్ష్మ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 మంది, అతి తక్కువగా భద్రాచలంలో 1,48,713 మంది ఓటర్లు ఉన్నారు. ఎల్బీ నగర్లో అత్యధికంగా 48 మంది, అశ్వరావుపేట, భద్రాచలం నియోజకవర్గాలున్నాయి. అక్కడ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలకు గాను 27,051 చోట్ల ఓటింగ్ ప్రక్రియ వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుంది. ఒకటికి మించి పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల్లో కూడా వీడియో కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియలో 2 లక్షల మందికి పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. పర్యవేక్షణకు 3,800 మంది సెక్టర్ ఆఫీసర్లను, 22,000 మంది సూక్ష్మ పరిశీలకులను ఎన్నికల సంఘం నియమించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.
ఎన్నికల వేళ పలువురు రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీ హిల్స్లోని BSNL పోలింగ్ బూత్కు చేరుకున్న ఆయన సామాన్యుల వెనుక వరుసలో నిలబడి తన వంతు వచ్చిన తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు జూబ్లీ హిల్స్లో జూనియర్ NTR ఓటు హక్కు వినియోగించుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తమ సస్వలంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పంచాయతీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉదయమే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మాజీ MP వివేక్ వెంకటస్వామి ఓటు హక్కు వినియోగించుకొని ఇతర ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు తరలి వెళ్లారు. ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, వివేకానంద గౌడ్ తదితరులు మొదటి గంటలోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు. గజ్వేల్ పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా రిపోర్టర్ సవిన్ రెడీగా ఉన్నారు. చెప్పండి సవిన్. ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మండల పరిధిలో ఉన్నటువంటి జాలిగామ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ 2 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. 2 పోలింగ్ బూతుల్లో ఒక పోలింగ్ బూత్లో 806 ఓట్లు ఉండగా మిగతా పోలింగ్ బూత్లో వేరే పోలింగ్ బూత్లో 850 ఓట్లు ఉన్నాయి. ప్రధానంగా ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ 2 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్లు మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన గజ్వేల్ నియోజకవర్గంలో ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత 2 పర్యాయాలు సునాయాసన విజయం సాధించిన బీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈసారి 3వసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఈసారి బీజేపీ తరఫున ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండటంతో సర్వత్రా ఆసక్తిగా మారింది. దీంతో గజ్వేల్ నియోజకవర్గ ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా గత 10 ఏళ్ల అభివృద్ధితో ముఖ్యమంత్రి కేసీఆర్ 3వసారి గజ్వేల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండగా అభివృద్ధి విధ్వంసం జరిగిందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు ఏ విధంగా ఉంటారనేది ఇప్పుడు మనం ఒకసారి ఈ పోలింగ్ బూత్ను చూస్తే అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అది మనం ఒకసారి విజువల్స్లో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ టైం ఓటు హక్కు వినియోగించుకునేందుకు యువత కూడా సిద్ధంగా ఉన్నారు. వారి అభిప్రాయం ఒకసారి తెలుస్తుందాం. చెప్పండి, మీ పేరేం పేరు? నా పేరు సీను. ఫస్ట్ టైం ఓటేస్తున్నారు మీరు? ఫస్ట్ టైం. ఎట్లా ఉంది? ఫస్ట్ టైం ఓటేస్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గం ఇక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది మీరు ఫస్ట్ టైం ఓటు ఏం చదువుతున్నాము? సెకండ్ ఇయర్. ఎట్లా ఉంది మీకు? ఎట్లా ఉంది మీరు ఫస్ట్ టైం ఓటేస్తున్నారు? మంచిగా. చెప్పండి, మీ పేరేం పేరు? కుమార్. కామల కుమార్. ఫస్ట్ టైం ఓటేస్తున్నావు కదా, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా ఉంది ఓటు హక్కు వినియోగం? మంచిగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్గా ఉంది ఇక్కడికి రావడం వల్ల. ఏం చెప్తారు మిగతా ఓటర్లకి? ఏం చెప్తారు ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో? అందరిని ఓటు హక్కు వినియోగించుకోమంటారు, ఏం చెప్తారు? అందరినీ ఓటు హక్కు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని కోరుకుంటున్నాను. మరియు స్వచ్ఛందంగా వేయాలని ఓటు కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, ఏం పేరు? ఎక్కాలని. ఎట్లా ఉంది ఫస్ట్ టైం ఓటేస్తున్నావు కదా, ఏమనుకుంటున్నావు? కొంతమంది ముసలి వాళ్ళని కావచ్చు, మీ ఇంట్లో పెద్దవాళ్ళని చూసావు, అనేక సార్లు ఓట్లేశారు, మీకు ఎట్లా ఉంది? మాకు గర్వంగా ఉంది వేయాలని. అంటే
టెన్షన్గా ఉంది కొద్దిగా ఎట్లా అని. నువ్వు చెప్పు తమ్ముడు, ఏం పేరు మీ పేరు? నా పేరు ఎక్కాల రాజు. చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఫస్ట్ టైం ఓటేస్తున్నావు? ఫస్ట్ టైం ఓటేస్తున్నాను. ఏం చెప్తావు మిగతా ఓటర్లకు, ఏం చెప్తావు? అట్లాగే మీ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో ఇట్లాంటి అభివృద్ధి అయితే చాలా జరిగింది సార్. అభివృద్ధి జరగడానికి ఓటు కంపల్సరీ వేసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇది గజ్వేల్ నియోజకవర్గంలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువత కూడా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల సంఘం కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా వచ్చే ఓటర్లకి మొదట పోల్ స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. వారి ఓటు ఈ బూత్లో ఎక్కడ ఉందనేది చెక్ చేస్తున్నారు. ఆ తర్వాత వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఏమైనా అస్వస్థకు గురైతే వారికి వెంటనే సహాయక చర్యలు చేసేందుకు కూడా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇక్కడ ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ సర్వత్రా ఉత్కంఠగా మారింది. మొత్తం 44 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జాతీయ పార్టీల నుంచి 4 అభ్యర్థులు, మిగతా వారంతా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో విషయం, ప్రధానంగా సిద్దిపేట జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ప్రధాన పార్టీల నుంచి ముఖ్యమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో పాటుగా సాక్షాత్తు గజ్వేల్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ 3వసారి పోటీ చేస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి హరీష్ రావు బరిలో ఉండగా దుబ్బాక నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. ప్రత్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే విడుదల సతీష్ కుమార్ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. బీజేపీ నుంచి బొమ్మ శ్రీరామ్ గౌడ్ బరిలో ఉండటంతో ఇక్కడ పోరు ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ 4 నియోజకవర్గాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది ఇక్కడ ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 367 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఓటర్లకు తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. మొత్తం 321 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళలు ఓట్లు 1,38,353 ఓట్లు ఉండగా పురుషుల ఓట్లు 1,36,294 ఓట్లు ఉన్నాయి. మొత్తం 44 మంది అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 2,74,654 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. అయితే గజ్వేల్లో పోలింగ్ శాతం ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నారు కాబట్టి ఓటర్లు ఎంతమంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు, పోలింగ్ శాతం ఏ మేరకు నమోదవుతుంది అంటే గజ్వేల్ నియోజకవర్గం గ్రామీణ ప్రాంత నియోజకవర్గం కాబట్టి దాదాపు 90% పైన పోలింగ్ నమోదయ్యే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. సవీన్, అక్కడికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చే వృద్ధులకి, వికలాంగులకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారా? ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులకి, వికలాంగులకి ముఖ్యంగా ఏర్పాట్లు చేశారు. కొంతమందికి ఎన్నికల సంఘం ఈసారి తొలిసారిగా ముందుగానే వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారికి ప్రత్యేకంగా వీల్ చైర్ ఏర్పాటు చేసి వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకువెళ్ళి వారి ఓటు హక్కును నమోదు చేసే విధంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్లో ఉన్న దృశ్యాలు కూడా మనం ఒకసారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు, ఎందుకంటే ఇతరత్ర వ్యవసాయ పనులు ఉంటాయి కాబట్టి ముందుగా ఓటు హక్కును వినియోగించుకుని ఆ తర్వాత తమ పనులు చూసుకోవచ్చని భావించిన తర్వాత గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ కేంద్రాలకు వస్తున్న పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. గజ్వేల్లో ఈసారి పోలింగ్ శాతం ఏ మేరకు నమోదవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పోటీ దృష్ట్యా ఓటర్ తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే ముఖ్యంగా ముంపు ప్రాంతాల ప్రజలు గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మల్లన్నసాగర్ ముంపు ప్రాంతం కావచ్చు, కొండపోచమ్మ ముంపు ప్రాంతం కావచ్చు, ఈ ప్రజలు ఎట్లాంటి తీర్పు ఇస్తారు, ముఖ్యంగా యువత, అదేవిధంగా ముఖ్యంగా నడి వయస్కులు, రైతులు, వృద్ధులు కావచ్చు, ఇట్లాంటి వివిధ వర్గాల ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కూడా ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి మంత్రంపైనే మూడోసారి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగుతున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ఒక వృద్ధురాలు తమ ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్న దృశ్యాలు కూడా మనం లైవ్లో చూస్తున్నాం. ఇప్పటికే గ్రామీణ ప్రాంత ఓటర్లు గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తేరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడుతోంది. సవీన్, ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండడానికి పోలీసులు నిఘా ఉంచారా? ఇప్పటికే ఓటర్లకు సంబంధించి ప్రలోభాలకు గురి కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం
జాగ్రత్తలు చేపట్టింది. కానీ ప్రతిపక్ష పార్టీలు మాత్రం పెద్ద ఎత్తున అధికార పార్టీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దుబ్బాక నియోజకవర్గంలో గత రాత్రి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావు సైతం అధికార పార్టీపై ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఇట్లా కేంద్ర ఎన్నికల సంఘం కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఎక్కడికక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురి కాకుండా అడ్డుకట్ట వేశామని చెప్తూనే ఉంది. కానీ కొంతమంది ఓటర్లను అధికార పార్టీ ప్రలోభాలకు గురి చేసిందంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసిన పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఓటింగ్ ప్రారంభమైంది. ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. సవిన్, అక్కడ అభ్యర్థులు ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకున్నారా? ఖచ్చితంగా ఇప్పటికే గజ్వేల్ నియోజకవర్గంలో అనేక మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి మనకు కనపడుతోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గం చింతమడకలో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక్కడున్న 3 ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తుమ్కుంట నరసారెడ్డికి మాత్రమే గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో ఓటు ఉంది. ఇక హుజురాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బీజేపీ కీలక నేతగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థిగా గజ్వేల్ నియోజకవర్గంలో బరిలో ఉన్నారు. కానీ తన ఓటు హక్కు హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడ ప్రధాన పార్టీల అభ్యర్థులు, 2 అభ్యర్థులు మాత్రం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సవిన్. ఖమ్మం నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేందర్ అందిస్తారు. భారీగా బారులు తీరటం ఈ ఎన్నికల విశేషంగా చెప్పవచ్చు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా నిర్ణీత సమయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ సాగనుంది. అయితే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు కూడా పోలింగ్ ముగిసే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో దాదాపు 3,000 మంది పోలింగ్ సిబ్బంది అధికారులను కూడా ఎన్నికల ప్రక్రియకు వినియోగిస్తానని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ కాలేజ్ సెంటర్లో ఉన్న పోలింగ్ బూత్ వద్ద ఒకసారి చూస్తే 7 గంటలకి ఇక్కడ ఓటర్లు చాలా బారులు తీరడం కనిపిస్తుంది. ప్రజల్లో ఓట్లపై ఉన్న చైతన్యంతో పోలింగ్ ప్రక్రియ ప్రారంభానికి ముందే పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి చేరుకోవడంతో ఇక్కడ 7 గంటలకే ఓటు వచ్చేవారితోటి పోలింగ్ కేంద్రాలు కలకలాడుతున్న పరిస్థితి ఉంది. మరొక వైపు ఈసారి ఎన్నికలను పూర్తి స్థాయిలో పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారులు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి పోలింగ్ బూత్లోనూ వెబ్ కాస్టింగ్ ద్వారా ఏం జరుగుతుందనేది సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా అధికారుల పర్యవేక్షణ సాగుతుంది. అదే సందర్భంలో ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు ఎదురైనా తక్షణం స్పందించేందుకు అధికారులు, సెక్టోరియల్ అధికారులు ఒకవైపు, మరోవైపు ప్రత్యేక పోలింగ్ అధికారుల బృందం ఒకవైపు పూర్తి స్థాయిలో ఎన్నికల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ ఎటువంటి ఇబ్బంది తలెత్తినా, ఈవీఎంస్లో ఎలాంటి లోపాలు తలెత్తినా కూడా వెంటనే సరిదిద్ది పోలింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు కూడా అధికారులు టెక్నికల్ టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం అయితే పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తొందరగా పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసుకొని ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసుకోవాలనే భావంతో ఎస్పెషల్లీ బాగా ఏజ్ ఉన్న వాళ్ళు, అదే సందర్భంలో కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా 7 గంటలకే పోలింగ్ కేంద్రాలు చేరుకొని ఎర్లీ అవర్స్లో పోలింగ్ పూర్తి చేసుకుంటే ఫ్రీ అయిపోతా అనే భావంతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. జిల్లాలో ఉన్న దాదాపు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ ఎన్నికల్లో
ఒకవైపు పారదర్శకంగా నిర్వహిస్తూ అదే సందర్భంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 10,000 మంది పోలీసు బలగాలు కూడా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోలీసులే కాకుండా పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ నుంచి కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు తరలించారు. సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పారా మిలిటరీ బలగాలను కూడా ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియలో ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగే విధంగా కూడా అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అన్ని పోలింగ్ బూత్ల్లో కూడా ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంస్ కొంత మొరాయించడంతో ఒక 5-10 నిమిషాల ఆలస్యం కనిపిస్తున్నా మొత్తం మీద ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి ఖమ్మం జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఖమ్మం నుంచి కెమెరా సతీష్తో నాగేంద్ర ఫర్ స్వతంత్ర.